అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్ర నమః. గురుగారు, సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా అండి. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, ముందుగా కూడా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను, వ్యవహారిక నామము జన్మనామము వేరుండి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వీరికి దశ అంతర్దశలను నిర్ధారణ చేసుకొని, మరొకటి ఏమిటి ముఖ్యమైనది అంటే, ఏదో వృషభ రాశికి బాగుంది, పలానా రాశికి బాగుంది అని మనం సంతోషపడిపోవడానికి ఆస్కారం లేదు. ఇక్కడ గోచారంలో గ్రహాలు అనేటువంటివి మారుతూ ఉంటవి, గ్రహచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు. మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం అనేది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మనకు కొన్ని గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి సప్తమ స్థానము వివాహానికి సంబంధించింది, పంచమ స్థానము మనకు అబ్రాడ్ కావచ్చును, ఉన్నతానికి సంబంధించింది, సంతానానికి సంబంధించింది, ఇలా ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది అదొక పరిశోధన, అదొక విద్య అది. సో దాన్ని బేస్ చేసుకొని ఆస్ట్రాలజీ అనేది మనం చెప్తే అదొక నిజం అవుతుంది. వారు ఉండేటువంటి పరిస్థితి ఏంది, నాకేది ఎప్పుడు నా ఛాలెంజ్గా నేను చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా, మీరేం చెప్పొద్దు, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇస్తే నేనే మాట్లాడతా, విషయం ఇది ఈ పరిస్థితిలో ఉన్నారు కనుక, లేదా 4-5 విషయాలు నేను చెప్తా కనుక ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకొని ప్రతి మనకు ప్లే అయ్యేటువంటి ప్రతి వీడియోను కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మకర రాశి వారికి చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అంటే కింద కామెంట్ పెడుతున్నారు మాది బాగాలేదు అని. ఇందాక మనం ఏదో వీడియో చేసినప్పుడు ఒకటే చెప్తున్నాను, దశ అంతర్దశలు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఏదైతే ఒక సమయం ఏర్పడుతుందో, మీరు పుట్టినటువంటి సమయానికి ఒక లగ్నము, ఆ లగ్న అధిపతి ద్వితీయాధిపతి ధనానికి సంబంధించింది, ఈ రెండో అధిపతి కనుక వెళ్ళి 12లో కూర్చుంటే, మకర రాశి అనుకుందాం, మీకు రెండో అధిపతి శని భగవానుడు. ఈ శని భగవానుడు మీకు ధనస్సులో పోయి కూర్చుంటే, మీరు కారు నడుపుతున్నారు, డబ్బులు మొత్తం దాని రిపేర్కి అవుతుంది, దాని రిపేర్కు ఖర్చుకి అవుతుంది, మీకు రూపాయి మిగులదు. హోటల్ రంగంలో ఉన్నారు, మిగులవు. ఓకే, గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఏం చేయాలి, మీరు పని చేయకుండా, అంటే మీది అనేటువంటి భావన లేకుండా, మీరు ఒక డ్రైవర్ లాగానో లేదా మీరు ఒక పని చేసేటువంటి వారిలాగానో ఇలా కొన్ని రెమెడీస్ ఫాలో అవుతూ చేసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, హైదరాబాదులో శ్రీనగర్ కాలనీలో అద్భుతమైనటువంటి హోటల్, ఒక మెరిచినటువంటి హోటలు, అది మన క్లయింట్ ఒకరు తీసుకున్నారు. వారు తీసుకున్నటువంటి సమయము బాలేక మొత్తం కొలాప్స్ అయిపోయింది. అది సుమారుగా 85 లక్షలు లాస్ అయిపోయింది. ఏం చేస్తుంది, ఏమి చేయరు. ఏదున్నా ముందు చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఎంతో కొంత ధైర్యాన్ని అనేటువంటిది మేము ఇస్తాం తప్పకుండా కూడా, కనుక అది ఒకసారి పాటించుకొని ముందుకు వెళ్ళండి. మరి మకర రాశి వారికి గురువు మీకు పంచమాత ఉండడం వల్ల మీ పిల్లలు మంచి అభివృద్ధికి రావడం, పిల్లలు చెప్పిన మాట వినడం, పిల్లలు కాని వారికి పిల్లలు అయ్యేటువంటి పరిస్థితి, కన్సీవ్ అయ్యేటువంటి పరిస్థితి, విదేశీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి శుభంగా మారేటువంటి పరిస్థితి, విదేశంలో ఉండేటువంటి వారికి తప్పకుండా మంచి జాబ్ దొరికేటువంటి పరిస్థితి, చక్కటి ప్రమోషన్లు, ఉద్యోగంలో మంచి గుర్తింపు రావడము, కొత్త పనులు ఏమైనా ప్రారంభించాలి అనుకున్నా కూడా అవి తప్పకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా అన్నింటా బాగుంది గురువు వల్ల. కానీ శని అనేటువంటి గ్రహము మీకు ద్వితీయాత ఉన్నది. రెండో స్థానం ఏమిటి, డబ్బు స్థానం. శనిగ్రహం అంటేనే కొంత లేటు కనుక రావాల్సిన డబ్బు లేటుగా రావడమా, లేదా రావాల్సినటువంటి జీతమే లేటుగా వచ్చే దాఖలాలు కూడా ఉంటాయి, సాలరీ. కనుక కొంత అనాలోచిత పనులు, అంటే ఆలోచన లేకుండా పనులు చేస్తే
కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఉం? ఆరోగ్య భంగము, మానసిక చింతన ఉన్నది, ఇంటి యందు సఖ్యత లోపించేటువంటి పరిస్థితి ఉంది, ఇంకా అధికమైనటువంటి ఖర్చులు ఉన్నవి, ఆత్మీయులతో ఎడబాటు ఉన్నది. ఈ యొక్క నెలలో జాగ్రత్తగా ఉండండి. ఇతరులతో చాలా జాగ్రత్త అవసరము. ముక్కు ముఖము తెలియనటువంటి వారి చేతిలో లక్షలు పోసి ఏదో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి డబ్బులు పోగొట్టుకోకండి. డబ్బులు ఉంటే దాచుకోండి. ఇంకేదో ఉన్నవి ఇన్వెస్ట్మెంట్స్ చేసేవి. ఎక్కువగా కూడా అతిగా ఆశపడకండి. శని 2లో ఉంది కనుక మీకు ఎక్కువ ఒక ఎరవేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. అంతే, దొరికారో అంతే సంగతిగా గుర్తుంచుకోండి. అదేవిధంగా సతమతమై కొన్ని విషయాలలో ఇంట్లో కావచ్చును, బంధువర్గంతో కానీ, లేదా చేసేటువంటి వ్యవహారం అందైనా కూడా కన్ఫ్యూజన్ అయిపోయి కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఇది కూడా జాగ్రత్త వహించండి. ప్రమాదభరితమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా తప్పకుండా కూడా బంధువులతో కూడా మాట పట్టింపులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అంటే ఉద్యోగస్తులకు బాగుంది, చదువుకునేటువంటి వారికి బాగుంది, ఇంకా ఏమైనా వ్యాపార ప్రయత్నాలు, వ్యాపారాన్ని విస్తరించుకునేటువంటి వారికి బాగుంది. కానీ డబ్బు మనం ఎవరికైనా ఇచ్చామో వారిని అడుగుదామంటే బాగాలేదు. ఇలా కొన్ని మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి చూసుకోండి. విదేశీ ప్రయత్నంలో పిల్లలున్నా లేదా మీరే వెళ్ళాలనుకున్నా ఇది సరైనటువంటి సమయంగా భావన చేసుకోవాల్సిందే. కనుక మకర రాశి వారు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. కొందరికి బాగుంటుంది, మరి కొందరికి బాగా లేదు. ఎందుకు బాగా లేదయ్యా? మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల మూలకంగా చెప్పలేం. శని భగవానుడు మేషంలో నీచబడతాడు, తన ఉనికి కోల్పోతాడు, పవర్ కోల్పోతుంది. మరి ఒకవేళ ఇది మీకు 2వ స్థానమో, 12వ స్థానమో, 8వ స్థానమో, 6వ స్థానమో, 7వ స్థానం కానీ అయితే మాత్రము ఇదే దశ నడుస్తూ ఉంటే చాలా ఇబ్బంది ఉంటుంది. విన్నారా? 19 సంవత్సరాలు ఉంటుంది సుమారుగా శని దశ. మరి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దశలో. ఇన్నేళ్ళు అంతకుముందు ఎంతో వెలిగినటువంటి వారు ఈ పీరియడ్లో డౌన్ఫాల్ అయిపోతారు. కనుక అవన్నీ చూసుకొని ముందుకు పోవాలి. హెల్త్ ఇష్యూస్ ఉంటవి, బద్ధకస్తంగా ఉంటుంది బాడీ. తప్పకుండా నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోండి. ఒక 19 శనివారాలు కూడా మకర రాశి వారు నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. అదేవిధంగా రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయండి. ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో ఐశ్వర్య దీపాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా మనకు ఫోన్ చేస్తే మనం చెప్తాం ఎట్లా చేయాలి ఏమిటి అనేది. దాని నియమ నిబంధనలు, అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుంది. మరొకటి ఏమిటయ్యా అంటే మన వద్ద శని హోమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అందులో పాల్గొనండి, మంచి ఫలితం ఉంటుంది. సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు. మహాదేవ్.